ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి నాయన. యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య అక్కడ ఉన్న జన సమూహంతో శాస్త్రులు ఇంకా పరిచయాల గురించి మాట్లాడుతున్నారు కదండి. ఇంకా యేసయ్య ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనము. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మనం గమనించాల్సింది ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి శారీరక తండ్రి ఉంటారు, ఇంకా ఆత్మీయ తండ్రి కూడా ఉంటారు కదండి. మన యొక్క శారీరక తండ్రిని ఆత్మీయ తండ్రిని నిర్ణయించేది పరలోకపు తండ్రి కదండి. యేసయ్య ఏమని చెప్తున్నారండి, ఆ పరలోకపు తండ్రి కన్నా మనల్ని మనము హెచ్చించుకోకూడదు అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. 10వ వచనము. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును కదండి. యేసయ్య చెప్పిన విధంగా మనందరం కూడా మనల్ని మనం తగ్గించుకుని యేసయ్య మనల్ని హెచ్చించే వరకు ఓపికగా ఉండే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.